ఖమ్మం జిల్లా పాలిటిక్స్లో మరోసారి జంపింగ్ జపాంగ్ అధ్యాయం మొదలైంది. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్లో చేరి తరించడానికి తహతలాడుతున్నారు. ఎప్పటిలాగే తమ జంపింగ్ జపాంగ్ కార్యక్రమానికి అభివృద్ధి కోసమే అనే ట్యాగ్లైన్ తగిలించుకుంటున్నారు. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు పీక్స్ కి చేరుకున్నాయి. ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచినా మరో పార్టీలోకి జంప్ కావడానికి రాజకీయ నాయకులు ఎంత మాత్రం సిగ్గుపడ్డం లేదు. జంప్ చేసే అవకాశం రావడం తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఒకవైపు పార్టీ మారేది లేదని చెబుతూనే ఉన్నారు, మరోవైపు మరో పార్టీలోకి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు. వీళ్లు చేసే జంపింగ్ కార్యక్రమాల్ని చట్టం జనం చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జంపింగ్ల సీజన్ మరోసారి ప్రారంభమైంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నామని సగర్వంగా ప్రకటించారు. వారిలో 2 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, 1 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కప్పల్లాగా టీఆర్ఎస్లోకి గెంతడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరే టీఆర్ఎస్లోకి జారుకుంటున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్ పథకం దినదినాభివృద్ధి చెందింది. కేసీఆర్, చంద్రబాబు హయాంలో ఈ పథకం అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2 రాష్ట్రాల రాజకీయాలు జంపింగ్లతో సందడిగా మారాయి. ఖమ్మం జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకొద్దక స్థానాలనే సంపాదించింది. 2014లో 4, 2018లో 6 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మహాకూటమికి 8 స్థానాలు లభించాయి. ఒక దాంట్లో కాంగ్రెస్ రెబల్ గెలిచారు. టీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గెలిచిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రమాణ స్వీకారం చేయకముందే తెలివిగా వ్యవహరించారు. ఎంచక్క టీఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇది కాంగ్రెస్ కు కొత్త సమస్య తెచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అంతేకాదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ తీర్థాన్ని తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉనికే లేదని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరడానికి తహతహలాడుతున్నారట. వారిని అదుపు చేసే శక్తి కాంగ్రెస్ నాయకులకు లేకుండా పోయింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క గాని జంపింగ్ బాటలో ఉన్నవారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. రెండు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, మదిర, ఇల్లెందు, పాలేరు స్థానాల్లో గెలుపొందింది. ఖమ్మం, ఇల్లెందు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. అదే పరిస్థితి ఈ సీజన్లో కూడా వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడానికి కారణమవుతోంది. ఇప్పుడు 2 జంప్ అయ్యారు. మరికొంతమంది అదే దారిలో ఉన్నారు. వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలొస్తున్న తరుణంలో జరిగిన ఈ జంపింగ్లు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేసేవేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.